హాయ్ అండి. మళ్ళీ ఇంకో వంటకంతో వచ్చేసాను. కార్తీక మాసం కదండీ! అందరూ పూజలతో బిజీగా ఉన్నారా? నేను కూడా ఫంక్షన్సు, పూజలు అన్నీ బిజీగా ఉన్నానండి. అయితే కార్తీక మాసంలో నేతి బీరకాయ తినాలని ఖచ్చితంగా తినాలని ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. తినాలండి నేతి బీరకాయ కార్తీక మాసంలో ఒక్కసారైనా తినాలి, మంచిది. ఇప్పుడు నేను నేతి బీరకాయ పచ్చడి చేస్తున్నాను. 2 నేతి బీరకాయలు సన్నవి, ఒక 2 టమోటాలు తీసుకున్నాను, కారానికి తగినట్టు పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, కొన్ని వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టుకున్నాను, కొంచెం చింతపండు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. ఇదిగోండి, స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని ఒక స్పూన్ నూనె వేసాను. నూనె హీట్ అయ్యాక ఒక పావు స్పూను మినపగుళ్ళు వేద్దాము, ఒక పావు స్పూను జీలకర్ర, మినపగుళ్ళు వేగినాయి కదండి. ఇప్పుడు కొద్దిగా ధనియాలు వేద్దాము, ఒక హాఫ్ స్పూన్ అన్ని ధనియాలు కూడా వేగాక పచ్చిమిర్చి మధ్య కట్ చేసుకొని వేసేసుకున్నాము. పచ్చిమిర్చి కూడా వేగినాయి కదండి. ఇప్పుడు మనం నేతి బీరకాయ చిన్న ముక్కలుగా చెక్కు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాం, అవి కూడా వేసేస్తున్నాము. ఇవి కూడా బాగా వేయించుకున్నాము. ఇదిగోండి, బీరకాయ వేగిపోయింది కదా. ఇప్పుడు టమోటాలు కూడా చిన్న ముక్కలు చేసుకున్నాం కదా, అవి కూడా ఇందులోనే వేసేస్తున్నాము. ఇవి కూడా బాగా మగ్గిపోయేదాకా మగ్గించుకున్నాము. టమోటాలతో పాటు చింతపండు కూడా వేసేద్దామండి, ఇది కూడా మగ్గిపోతుంది బాగా. ఇదిగోండి, టమోటాలు బీరకాయలు అన్నీ మగ్గిపోయినాయి కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇది బౌల్లోకి తీసేసుకుందాము. ఇదిగోండి, అన్నీ వేగినాయి కదా, బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఇవి చల్లారాక మిక్సీ పట్టేసుకుందాము. ఇదిగోండి, ముక్కలన్నీ చల్లారిపోయినాయి కదా. ఇప్పుడు మిక్సీ వేసేసుకుందాము. ఫస్ట్ మిక్సీలో వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకున్నాం కదా, ఒక 5-6 రెబ్బలు, అవి కల్లుప్పు పసుపు వేసి పెట్టేశాను. ఇప్పుడు ఇవన్నీ మిక్సీల జార్లో వేసేసుకొని మిక్సీ తిప్పేసుకుందాము. కొంచెం రన్ అయ్యాక కొంచెం కొత్తిమీర, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి ఒకసారి తిప్పేసుకుందాము కచ్చాపచ్చాగా. ఇదిగోండి, ఇలా కచ్చాపచ్చాగా రన్ చేసుకున్నాం కదా. ఇంకా బౌల్లోకి తీసేసుకున్నాము. ఇదిగోండి, చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఫేవరెట్ నేతి బీరకాయ పచ్చడి. మామూలు బీరకాయ పచ్చడి కంటే కూడా ఇది చాలా బాగుంటుందండి. కార్తీక మాసంలో కంపల్సరిగా తినాలి ఖచ్చితంగా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.